అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బఅద్. ప్రియ విద్యార్థులారా, 1446వ హిజ్రీ రమదాన్ మాసంలో 9వ రోజు మనం తల్లిదండ్రుల హక్కుల గురించి తెలుసుకోబోతున్నాము. విశ్వాసి తన తల్లిదండ్రుల హక్కు తనపై ఉన్నదని, వారి సేవా సత్కార్యాలు వారి యొక్క విధేయత విధి అని విశ్వసిస్తాడు. గమనించారా అండి? ఒక విశ్వాసి, ప్రతి ముస్లిం ఏమని విశ్వసిస్తాడు? తల్లిదండ్రుల యొక్క హక్కు తనపై ఉన్నది మరియు వారి యొక్క విధేయత పాటించడం విధి అని నమ్ముతాడు, విశ్వసిస్తాడు. అయితే ఇది ఎందుకు నమ్ముతాడు? వారు జన్మనిచ్చినందుక? వారు చిన్నప్పటి నుండి చాలా మేలు చేశారు కదా మనకు, ఇందుకేనా? కాదు కాదు. ఇది ఒకవేళ ఉంటే కూడా ఉద్దేశం సెకండరీ ఉండాలి. కానీ మొదటి ఉద్దేశం ఏముండాలో తెలుసా? మన అందరి సృష్టికర్త అయిన అల్లాహ్ 9 మాసాలు తల్లి గర్భం లోపట మనల్ని ఎవరైతే పోషించాడో, పెంచాడో, సురక్షితంగా క్షేమంగా ఉంచాడో, ఆ సృష్టికర్త మన తల్లిదండ్రుల పట్ల మనం ఉత్తమ రీతిలో ప్రవర్తించాలన్నటువంటి ఆదేశం ఇచ్చాడు గనక, అర్థమైందా? వారు చిన్నప్పటి నుండి మనల్ని పెంచిన విషయం కరెక్టే. వారు మనల్ని జన్మనిచ్చి మంచిగా చూసుకున్నారు, నిజమే. దీని కొరకు మనం వారికి కృతజ్ఞత చెల్లించాలి, వారి పట్ల కూడా సద్భావంతో వెలగాలి, మంచిదే. కానీ అసలు ఉద్దేశం మనల్ని, మన తల్లిదండ్రుల్ని అందరినీ పుట్టించినటువంటి ఆ సృష్టికర్త యొక్క మేళ్ళు మనపై, మన తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ ఉన్నాయి గనక ఆయన ఇచ్చాడు ఈ ఆదేశం. అది మనం పాటిస్తున్నాము అన్నటువంటి భావన ఉండాలి. గమనించండి, సూరత్ బనీ ఇస్రాయిల్ సూర నంబర్ 17 ఆయత్ నంబర్ 23లో అల్లాహు తాలా తెలిపాడు, వఖదా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహ్ వబిల్ వాలిదైని ఇహ్సానా. నీ ప్రభు స్పష్టంగా ఆజ్ఞాపించేశాడు, మీరు అల్లాహ్ను తప్ప మరెవరిని ఆరాధించకూడదు. అల్లాహ్ను తప్ప వేరే ఎవరిని ఆరాధించకూడదు. ఇంకా ఏమిటి? తల్లిదండ్రుల ఎడల ఉత్తమంగా వ్యవహరించాలి, సద్భావంతో మెలగాలి. ఇహ్సానా అన్న పదంలో అన్ని రకాల ఉపకారాలు, అన్ని రకాల మేళ్ళు, మాట పరంగా మన యొక్క చేష్ట, అంటే మన యొక్క వారితో ఉండే యొక్క రీతి, అన్ని రకాలుగా. ఇక ఈ ఆయత్ ఏదైతే మీరు విన్నారో సూరత్ బనీ ఇస్రాయిల్లో ఆయత్ నంబర్ 23, అల్లాహు తాలా ఆదేశించాడు. పాజిటివ్లో ఈ మాట ఉన్నది కదా. కానీ ఇప్పుడు గమనించండి, మంచికి అపోజిట్ చెడు, పుణ్యానికి అపోజిట్ పాపం. అయితే పాపాలలో అతి ఘోరమైన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రప్రథమంగా చాలా భయంకరమైన పాపం షిర్క్. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షిర్క్ వెంటనే తల్లిదండ్రుల పట్ల అమర్యాదగా, అవిధేయతతో, వారికి బాధ కలిగించి, వారికి ఇబ్బంది పెడుతూ జీవించడం, ఇది చాలా ఘోరాతి ఘోరమైన పాపాల్లో లెక్కించారు. శ్రద్ధగా వినండి హదీతును. హజరత్ అబూ బక్రా రదియల్లాహు తాలాను ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కసారి ప్రశ్నించారు, ఏమని? అలా ఉనబ్బిఉకుం బి అక్బరిల్ కబాయిర్. అల్ కబాయిర్ అంటే ఘోర పాపాలు. అక్బర్ అని మళ్ళీ చెప్తున్నారు, అంటే ఘోర పాపాల్లోనే అతి ఘోరమైనవి ఏమిటో మీకు తెలుపాలా అని 3 సార్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు. సహాబాలు చెప్పారు, బలా యా రసూలల్లాహ్, తప్పక తెలుపండి ప్రవక్త, ఇలాంటి విషయాలు మాకు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు,
అల్ ఇష్రాకు బిల్లాహి వ హుకూకుల్ వాలిదైన్, అల్లాహకు సాటి కల్పించుట మరియు తల్లిదండ్రులకు అవిధేయత పాటించుట. హుకూక్ అంటే తల్లిదండ్రుల పట్ల పాటించే ప్రతి చెడు, అది వాచ అయినా మనస అయినా కర్మ అయినా, ఏ రూపంలో మనం తల్లిదండ్రులతో చెడుగా ప్రవర్తిస్తామో అదంతా కూడా హుకూక్లోకి లెక్కించబడుతుంది. ఈ తల్లిదండ్రుల పట్ల మనం హుకూక్ పాటిస్తే ఎంత నష్టమో వేరే వీడియోలో చాలా వివరంగా దానికి సంబంధించిన ఆయతులు హదీతులు చెప్పడం జరిగింది. తెలుసుకోవచ్చు, చూడవచ్చు ఆ వీడియో కూడా. అయితే ఈ హదీత్ ఏదైతే మనం చదివామో అబూ బక్ర్ రదియల్లాహు అన్హు వారి హదీత్ సహీ బుఖారీలో ఉంది 2654, సహీ ముస్లింలో కూడా ఉంది 87. ఇక రండి, అల్లాహ్ మార్గంలో జిహాద్ చాలా గొప్ప పుణ్య కార్యమని సర్వసామాన్యంగా ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తల్లిదండ్రుల యొక్క గొప్పతనం, వారి పట్ల మనం పాటించవలసిన మేలు దీనికన్నా గొప్పది అని ఎలా చెప్పారో ఒక సంఘటన ద్వారా మనం తెలుసుకుందాము. దీనికి సంబంధించి 2 హదీతులు. ఒకటి హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ అడుగుతున్నారు. ఆయన స్వయంగా అంటున్నారు, సఅల్తు నబియ్య, నేను ప్రవక్తతో ప్రశ్నించాను, అడిగాను. ఏమని? అయ్యుల్ అమలి అహబ్బు ఇలల్లాహ్, అల్లాహ్ దృష్టిలో అత్యంత అల్లాహకు ప్రియమైన ఆచరణ ఏది అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇచ్చారు, నమాజు దాని సమయంలో చేయుట అని. అయితే అబూ దావూద్లోని హదీత్లో ఉంది, ఫీ అవ్వలి వక్తిహా, నమాజ్ దాని తొలి సమయంలో చేయుట అని. ఆ తర్వాత ఏది అని మళ్ళీ నేను అడిగినప్పుడు, తల్లిదండ్రులతో ఉపకారం చేయుట, వారి పట్ల సద్భావంతో మెలుగుట అని చెప్పారు. బిర్రుల్ వాలిదైన్, ఇక్కడ గమనించండి, తల్లిదండ్రుల విషయంలో త్వాఅ అంటే విధేయత అన్న ఒక పదం ఉపయోగించబడుతుంది, బిర్ అన్న మరొక పదం ఉపయోగించబడుతుంది అరబీలో. అయితే త్వాఅ అంటే వారు ఏమైనా ఆదేశించినప్పుడు దానిని మనం తూచా తప్పకుండా పాటించడం. కానీ వారు అడగక ముందు, వారు కోరక ముందు, వారి యొక్క కోరిక నోటిపై రాకముందు మీరు వారికి ఆ మేలు చేశారు. వారు కావాలనుకునే విషయాన్ని ముందే మీరు తెచ్చిపెట్టేశారు. వారి యొక్క కోరికను మీరు ముందే గమనించి పసిగట్టి నెరవేర్చేశారు అంటే ఇది బిర్లో లెక్కించబడుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. సోదర మహాశివులారా, సోదరి మనులారా, ఆ తర్వాత అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు మళ్ళీ అడిగారు, దీని తర్వాత ఏంటి అల్లాహకు ఇష్టమైనది? అప్పుడు చెప్పారు, అల్లాహ్ మార్గంలో జిహాద్ చెయ్యుట. అల్లాహ్ మార్గంలో జిహాద్ చెయ్యుట. హదీథులో అల్ జిహాదు ఫీ సబీలిల్లాహ్ అన్నటువంటి పదాలు వచ్చి ఉన్నాయి. అయితే సోదరు మహాశివులారా, అల్ జిహాద్ అన్నటువంటి పదం ఇక్కడ ఏదైతే ఉందో సర్వసామాన్యంగా యుద్ధం అని అనువాదం చేయడం జరుగుతుంది. కానీ ఇక మీరు తర్వాత హదీథులో మరియు ఇంకా సూరత్ లుక్మాన్లోని ఆయత ఏదైతే మనం చెప్పబోతున్నామో ముందుకు శ్రద్ధ వహించండి. జిహాద్ అన్న పదంలో కేవలం యుద్ధము మరియు ఆయుధాలు తీసుకొని కొట్లాడడము, ఒకరిపై ఒకరు దాడి చేయడమే కాదు, అందులో విశాలమైన భావం ఉంది. ఇప్పుడు నేను చెబుతున్నటువంటి 2వ హదీస్ శ్రద్ధగా వినండి. جاء رجل إلى النبي صلى الله عليه وسلم فاستأذنه في الجهاد. ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాడు, జిహాద్లో పాల్గొనటానికి అనుమతి కోరాడు. జిహాద్లో ఫస్తఅదనహు ఫిల్ జిహాద్, జిహాద్లో పాల్గొనడానికి అనుమతి కోరాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, అహయ్యున్ వాలిదాక్, నీ తల్లిదండ్రులు ఉన్నారా? అతను చెప్పాడు, అవును.
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఫఫీహిమా ఫజాహిద్, వెళ్ళి నీవు వారిద్దరితో జిహాద్ చెయ్యి. వారిద్దరితో జిహాద్ చేయంటే ఆయుధాలు తీసుకొని ఇక కొట్లాటకు దిగాలా? కాదు. అదే నేను చెప్పాను, జిహాద్ అన్న పదానికి విశాలమైన భావం ఉంటుంది. దాని యొక్క అసలు అర్థంలో తీవ్ర ప్రయత్నం, కఠోరంగా శ్రమించడం అన్నటువంటి అర్థాలు ఉంటాయి. ఇక నీవు నీ తల్లిదండ్రుల సేవలో ఎంత కష్టపడతావో పడు, నీ తల్లిదండ్రులకు సుఖం సంతోషం ఇవ్వడానికి ఎంత ప్రయత్నం చేస్తావో చేయవు. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. అయితే మొదటి హదీస్ అబ్దుల్లా బిన్ మసూద్ ఏదైతే ప్రశ్నించారో అది సహీ బుఖారీలో ఉంది 527, సహీ ముస్లింలో ఉంది 85. మరి ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడిగాడు కదా, ఆ హదీస్ సహీ బుఖారీలో ఉంది 3004, సహీ ముస్లింలో ఉంది 2549. ఇక ఈ హదీసులు ఏవైతే మనం విన్నామో, ఖురాన్ ఆయతు కూడా సూరత్ బనీ ఇస్రాయిల్లో నుండి విన్నామో, వీటన్నిటి ద్వారా మనకు బోధపడే విషయం ఏమిటి? ఒక ముస్లిం తల్లిదండ్రుల ఈ హక్కును గుర్తించి దాన్ని నెరవేర్చుటకు అది అల్లాహ్ యొక్క విధేయత, ముందే చెప్పాము కదా, మరియు ఆయన ఆజ్ఞ పాలిస్తున్నట్లు భావిస్తూ తన తల్లిదండ్రుల పట్ల ఈ కొన్ని మర్యాదలు కూడా పాటించాలి. ఏమిటి అవి? అందులో మొదటిది, వారి ప్రతి ఆజ్ఞను పాలించి వారు నిషేధించిన దాని నుండి దూరం ఉండాలి. కానీ ఎప్పుడు అది అల్లాహ్ విధేయత మరియు ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా ఉండకూడదు. వారు ఇచ్చేటువంటి ఆదేశం అల్లాహ్ అవిధేయతకు పాల్పడనివ్వకూడదు. వారు ఏ దాని నుండైనా నిషేధించారు, కానీ అది అల్లాహ్ చేయమంటున్నాడు. అలాంటప్పుడు అల్లాహ్ మాటకు ప్రాధాన్యతనివ్వాలి. తల్లిదండ్రులకు బుజ్జగించి ప్రేమగా మర్యాదతో మెత్తగా వారికి వాస్తవం తెలియజేయాలి. మీ యొక్క ఈ మాట అల్లాహ్ మాటకు వ్యతిరేకమవుతుంది కనుక మీరు బాధపడకండి నేను మీ మాటను నమ్మనందుకు అని. ఎందుకనగా సృష్టికర్త అయిన అల్లాహ్ అవిధేయతకు గురి చేసే ఏ వ్యక్తి మాట మనము వినకూడదు. వినండి ఇక ఆయత్, ఇందులో కూడా జిహాద్ యొక్క పదం వస్తుంది. సూరత్ లుక్మాన్ ఆయత్ నంబర్ 15. వఇన్ జాహదాక, గమనించండి, ఇంతకుముందు హదీస్లో ప్రవక్త ఏం చెప్పారు? ఫఫీహిమా ఫజాహిద్, ఓ తనయుడా, ఓ కొడుకా, నీవు వెళ్ళి నీ తల్లిదండ్రులతో జిహాద్ చెయ్యి. ఇప్పుడు అల్లాహ్ తాలా ఈ ఆయత్లో ఏం చెబుతున్నాడో గమనించండి. వఇన్ జాహదాక, నీ తల్లిదండ్రులు నీతో జిహాద్ చేస్తే, ఇక్కడ ఏమిటి భావం గమనించండి. ఆయతకు అనువాదంతో మీకు ఇన్షాల్లా విషయం తెలుస్తుంది. వఇన్ జాహదాక అలా అన్ తుశ్రిక బి మా లైస లక బిహి ఇల్మ్, నీకు తెలియని దానిని నాకు సాటి కల్పించమని వారిద్దరూ నిన్ను బలవంతం పెట్టినచో. అర్థమైందా? ఇక్కడ ఏంటి? వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. తల్లిదండ్రులు ఇస్లాంలో లేరు, లేదా ముస్లింలు కానీ దర్గాలను వాటిని వీటిని నమ్మి షిర్క్ పనులు చేసేవారు. అయితే తల్లిదండ్రులు అంటున్నారు, కొడుకా పోదాం అక్కడికి, ఆ దర్గాకి. అయితే తల్లిదండ్రులు నీవు షిర్క్ చేయడానికి ఎంత బలవంతం చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, మా లైస లక బిహి ఇల్మ్, ఆ షిర్క్ విషయంలో షిర్కు అసలు దలీలే ఉండదు. కానీ నీవు కూడా అలాంటి ఏ విషయం ఇంకా ఎరగనే లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా నీవు ఫలా తుతిఉహుమా, వారి మాట వినకు. నీ తల్లిదండ్రుల మాట ఏదైతే షిర్కు గురి చేస్తుందో అది వినకు. కానీ సుమా, వారిని దూరం చేయవద్దు, ఇంటి నుండి నెట్టేయవద్దు. ఏం చేయాలి? వసాహిబుహుమా ఫిద్దునియా మారూఫా, మరి ఇహలోక విషయంలో ధర్మ ప్రకారంగా వారికి తోడుగా ఉండు.
ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశం దీనికి సంబంధించి లా తాఅత లి మఖ్లూకిన్ ఫీ మాసియతిల్ ఖాలిక్, అల్లా అవిధేయతకు గురి చేసే ఏ మానవుని ఆజ్ఞ పాలించకూడదు. ముస్నద్ అహ్మద్ 1095, షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీహుల్ జామిఅలో ప్రస్తావించారు 7520. ఇక తల్లిదండ్రులతో గౌరవ మర్యాదలతో మెలగాలి, కరుణతో మృదువుగా మంచి పద్ధతిలో మాట్లాడాలి. వకుల్లహుమా కౌలన్ కరీమా అని అల్లా చెప్పాడు కదా సూరత్ బనీ ఇస్రాయిల్లో. వారికి ముందుగా నడవకూడదు, భార్య పిల్లలను వారిపై ఆధిక్యత ఇవ్వకూడదు, వారి అనుమతి వారి యొక్క ఇష్టము లేనిదే ప్రయాణానికి కూడా వెళ్ళకుండా ఉండాలి. ఇంకా సోదర మహాశివులారా, ఏ విధంగా వారికి మేలు చేయగలుగుతారో చేస్తూ ఉండాలి. ఉదాహరణకు తిండి విషయం కానివ్వండి, వారి యొక్క బట్టల విషయం కానివ్వండి, మన శక్తిలో ఉన్న ప్రకారంగా ఎంత మంచివి ఇవ్వగలిగితే అంత మంచిది. ఇంకా వారు ఏదైనా అనారోగ్యానికి గురి అయితే ఆ స్థితిలో తగిన చికిత్స చేయించాలి. వారిని కష్టకాలాల్లో ఆదుకోవడం, వారిని తన ఆత్మపై ప్రాధాన్యత ఇవ్వడం, ఇవన్నీ కూడా తల్లిదండ్రులతో పాటించేటువంటి మర్యాదలు. ఇక చివరిలో మనం ఎల్లప్పుడూ వారు బ్రతికి ఉన్నా బ్రతికి లేకున్నా, వారిద్దరూ చనిపోయినా లేదా ఇద్దరిలో ఒక్కరు చనిపోయినా బ్రతికి ఉన్నా అన్ని స్థితుల్లో వారి గురించి దుఆ చేయాలి. వారికి మేలు కలగాలి అని, అల్లా వారిని క్షమించాలి అని, అల్లా వారిని కరుణించాలి అని దుఆ చేస్తూ ఉండాలి. ఇక వారి స్నేహితులు ఎవరైతే ఉంటారో, దగ్గరి బంధువులు ఎవరైతే ఉంటారో వారి పట్ల కూడా ప్రేమతో మెలగాలి, వారిని కూడా సత్కరించాలి. ఇక దుఆల విషయానికి వస్తే ఉదాహరణకు ఒక 2 దుఆలు వినండి, గుర్తు చేసుకోండి. రబ్బిర్హమ్హుమా కమా రబ్బయానీ సగీరా, రబ్బిర్హమ్హుమా కమా రబ్బయానీ సగీరా. ఓ నా ప్రభువా, వారు నన్ను చిన్నతనంలో ఎలా మంచిగా చూసుకున్నారో నీవు కూడా వారిపై నీ కరుణ కటాక్షాలు కురిపించు. అలాగే రబ్బిగ్ఫిర్లీ వలి వాలిదయ్య, ఓ అల్లా, ఓ ప్రభువా, నన్ను మరియు నా తల్లిదండ్రులను కూడా క్షమించు. ఇక చివరి మాట ఏదైతే విన్నారో వారి బంధువులు మరియు స్నేహితుల పట్ల కూడా మంచిగా మెలగాలి. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా గారి గురించి వస్తుంది. ఆయన ఒక ప్రయాణంలో ఉండగా ఎడారిలో ఒక బద్దువు, అరబ్ గ్రామీణ వాసి, ఎడారిలో జీవించేవారు ఒకరు కలిశారు. జంతువులను మేపుకుంటూ అలాగే వారు బయట జీవితం గడుపుతారు. అయితే అబ్దుల్లా బిన్ ఉమర్ వారిని చూసి తమ వాహనం నుండి దిగి కలిసి తమ తలపై ఉన్నటువంటి తలపాగా ఇంకా వేరే కొన్ని వస్తువులు వారికి ఇచ్చాడు. అతను వెళ్ళిపోయాక ఒక మనిషి ఎవరైతే అబ్దుల్లా బిన్ ఉమర్తో ఉన్నారో అడిగారు, ఈ గ్రామీణ వాసులు, ఈ బయట ఇలా జీవించేవారు కొంచెం ఇచ్చినా కానీ చాలా సంతృప్తి పడతారు, మీరు ఇంతగా సత్కరించారేమిటి? అబ్దుల్లా బిన్ ఉమర్ చెప్పారు, ఇతను నా తండ్రి హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు బ్రతికి ఉన్న కాలంలో వస్తూ కలుస్తూ ఉండేవారు. నా తండ్రి ఆయన్ని ప్రేమించేవాడు. నా తండ్రి హజరత్ ఉమర్ ఈయన్ని ప్రేమించేవారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసు నేను విన్నాను, ఎవరైతే తన తల్లిదండ్రుల పట్ల మేలు చేయాలనుకుంటాడో వారు బ్రతికి లేకుంటే వారి యొక్క ప్రియులతో అలాంటి సత్కర్మలు చేయాలి, సత్కార్యాలు చేయాలి, వారిని సత్కరించాలి. అందుకే నేను ఇలా చేశాను, నా తండ్రి గారికి కూడా పుణ్యం లభించాలి అని. అల్లాహు అక్బర్. అల్లా మన తల్లిదండ్రుల పట్ల ఈ విధంగా ఇంతకంటే మంచి రీతిలో మనం మెలిగేటువంటి భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.